ప్రభువైన యేసుక్రీస్తుల వారు తన శిష్యుడైన మరి శిష్యులతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త, పరిశుద్ధుడైన యోహాను సువార్త 68-69 వచనం. ఆయన మాట్లాడుతూ మరి నన్ను విడిచిపోయిన వాడు ఒకడున్నాడు, మరి అలాగే మీరు కూడా నన్ను విడిచిపోతారా అని ఆయన ప్రశ్నించినప్పుడు శిష్యుడైన సీమోను పేతురు అనే ఆయన మరి ఈ విధంగా యేసు ప్రభువుల వారితో మాట్లాడారు. పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళుదాము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. నిత్య జీవపు మాటలు నీవే గలవాడు ప్రభు. ఎవరి యొద్దకు మేము వెళ్తాం? ఇంకెక్కడికి మేము వెళ్తాం? ఇంత మంచి మాటలు, ఇంత మంచి నిత్య జీవపు మాటలు మరి చెప్పేవారు మాకెవరున్నావు? నిత్య జీవపు మాటలు నీ యొద్ద ఉన్నవి ప్రభువా. నీవే దేవుని కుమారుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయన చెప్పారు. నీవే దేవుని యొక్క కుమారుడు తండ్రి, నీవే నిత్య జీవపు మాటలు. మేము ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళదు. నిత్య జీవపు మాటలు కలవాడవు. నీవే దేవుని పరిశుద్ధుడవు అనే మాట పేతురు గారు మాట. నీవే దేవుని పరిశుద్ధుడవు, నీవు విశ్వసించావు ప్రభువా, మేము ఎరిగి ఉన్నాము ప్రభువా అని సీమోను పేతురు యేసు ప్రభువుల వారితో మాట్లాడారు.